ఇక అంబటి రాంబాబు బయలుదేరితే బ్యారికేడ్లు ఎట్టుకోవటమే ఇంక నేను ఏంది నాకు ఈ కర్మ నాకు అర్థం కాల. ఒక నిరసన ప్రదర్శన చేసాం, వెళ్ళిపోతున్నాగా, మీతో మాట్లాడుతున్నాం కదా, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. బ్యారికేడ్లు అడ్డం పెడితే తొయ్యాలి మేము అందరం కలిసి. నాకు బ్యారికేడ్లు అడ్డం పెడతాడు ఒక ఆయన వచ్చి, అదేమంటే మా లోకేష్ మా బంధువు అంటాడు. ఏం చేసేదట్టు నేను అర్థం కాల. అందరినీ బంధువులు పెట్టుకున్నట్టున్నారు. మొన్న అమ్మాయి చేసింది, ఏమన్నా బ్యారికేడ్లు అడ్డం పెట్టారా? అంబటి రాంబాబుగా బ్యారికేడ్లు, ముసలోని లేపలేను అనుకుంటున్నారేమో. మీ డీజీపీ వచ్చి బ్యారికేడ్ పెట్టే లేకపోతే మారేస్తారు, వెనకాల జనం ఉన్నారు. అది గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నా దూకుడు ఎక్కువ కాలేదా మొగడ, నేను దూకాల్సిన పరిస్థితులు తీసుకొస్తున్నారు, అది నా పాయింట్. నా దూకుడు ఎక్కువ కాల, నేను దూకాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. వాళ్ళు అట్లా నెడుతున్నారు నన్ను, అది మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నా. నాకేమీ దూకుడు ఎక్కువ కాలేదు, కోపం ఎక్కువ కాలేదు. నేను చాలా వృద్ధుణ్ణి, అయినా సరే నన్ను అనివార్య పరిస్థితుల్లో తిరగబడే విధంగా చేస్తున్నారు. దానికి కారణం పోలీస్ యంత్రాంగం తప్ప నేను కాదు. నేను పూర్తి ప్రజాస్వామ్యవాదిని, చట్టాన్ని గౌరవించే వ్యక్తిని.